ఇక్కడ అమ్మవారు కొలువైన రావి చెట్టుకు ముడుపు కడితే మనం కోరుకునేది జరగాల్సిందే. సాక్షాత్తు రావి చెట్టి పొదల్లో వెలిసిన స్వయంభు దేవాలయం ఇది. ఎందరో ఉన్నత నాయకులు సైతం ఈ పీఠాన్ని సందర్శించుకొని ముడుపులు కట్టి తమ కోరికలు నెరవేర్చుకున్నారు. అలాంటి విశిష్టత గల పీఠమే పార్వతీపురం శ్రీ విద్యా సర్వమంగళ విద్యాపీఠం. ఈ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మురపాకు కాళిదాసు శర్మ ఆశీస్సుల కోసం చాలా మంది పీఠాన్ని దర్శిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తుందని ఎన్నికల సమయంలో ముందే చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాళిదాసు శర్మ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత ఫేమస్ అయ్యారు. ఈ పీఠంలో ఎందరో ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు సైతం పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ విశిష్టత గురించి బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీ విద్యా సర్వమంగళపీఠం పార్వతీపురం. నా పేరు మురపాక కాళిదాస్ శర్మ. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక దుర్గ చెట్టుగా ఖ్యాతి నొంది కొన్ని వందల సంవత్సరముల నుండి అమ్మవారు వనదుర్గా స్వరూపంగా కొలువై భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. గత 30 సంవత్సరముల నుండి కూడా అమ్మవారి పీఠాన్ని ఇక్కడ ఏర్పరిచి జగద్గురు ఆదిశంకరాచార్య అనుగ్రహముతో కంచి పీఠాధిపతి చంద్రశేఖరానంద సరస్వతి విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఇక్కడ అమ్మవారిని కంచిలోనే శిలాశ్రీ చక్రం మేర వర్షలక్ష్మి సహిత అమ్మవారు ఏ రకంగా కొలువై ఉందో అదే ప్రమాణంలో స్వామివారి యొక్క సూచనతో ప్రతిష్ఠ చేయడం జరిగింది. నాటి నుండి కూడా శ్రీ విద్యా సర్వమంగళపీఠం శ్రీరామ నాడీ జ్యోతిషాలయంగా అమ్మవారి అనుగ్రహంతో ఈ పీఠం దినదినాభివృద్ధి అవుతుంది. ఇక్కడ విశేషంగా అమ్మవారి తాలూకా శక్తి గురించి చెప్పాలంటే ఈ పార్వతీపురాన్ని రక్షించేటటువంటి ఒక విజయ దుర్గమ్మవారుగా సమస్త కష్టముల నుండి కూడా దూరం చేసేటటువంటి వనదుర్గా స్వరూపంలో అమ్మవారు ఇక్కడ ప్రత్యక్ష ఫలప్రదంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా సరే ఆ అమ్మవారి అనుగ్రహంతో సమస్య తొలగి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్తారు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ మన అమ్మవారి పీఠం దగ్గర ఒక విశేషమైనటువంటి కొన్ని విషయాలు మీ అందరికీ నేను తెలియజేయాలి. గత 2004 సంవత్సరం నుండి కూడా ఇక్కడ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఏ యాగం జరిగినా విశేషంగా ఇక్కడ జరిగేటువంటి యాగ ఫలితం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా భాగంలో ఒక కీలకమైనటువంటి శక్తిగా అమ్మవారు ఇక్కడ విరాజిల్లుతున్నది. అవి వాస్తవాలు. దానికి పత్రికాముఖంగా అన్నీ కూడా ఆధారాలు కూడా ఉన్నాయి. విశేషంగా 2004, 2009లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం లభించేటందుకు పార్వతీపురంలో అప్పుడు డిసిసి చైర్మన్ మరిసెల సింహాచల నాయుడు గారు అవనండి, శత్రుజల విజయరామరాజు గారు ఇక్కడ యాగాలు చేయించడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టినటువంటి క్షణమే అమ్మ అనుగ్రహంతో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమ్మవారి దగ్గర ముడుపు కట్టి అమ్మవారి తాలూకు అనుగ్రహం కూడా తీసుకోవడం జరిగింది. ఆ సమయంలోనే ఇక్కడ గౌరవ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు వాళ్ళు ఇక్కడ 58 రోజుల పాటు యాగాలు నిర్వర్తించారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయానికి ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మవారి ప్రసాదాన్ని వారికి అందజేయడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో వారు 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యత స్వీకరించారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా నాడీ ప్రశ్న కాలచక్రానుసారంగా కూడా మేము ఫలితాలు చెప్పడం జరుగుతుంది. సుమారుగా 1 సంవత్సరం ముందే మేము ఫలితాలు చెప్తాం ఎలక్షన్స్ వచ్చేటప్పుడు. అంటే సామాన్య మానవులమనండి ఎవరమనండి ఏ భక్తులకు వచ్చినా సరే నాడీ ప్రశ్న ద్వారా పరిహారం చేయడం జరుగుతుంది. ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. అంతే ఖచ్చితంగా అమ్మవారి దయ వల్ల మన పీఠం దగ్గర వస్తాయి. కారణం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఉద్భవించేటప్పుడు
ఆ ఉద్భవించినటువంటి కాలచక్రానుసారంగా మేము ఫలితాలు చెప్తాం. పార్టీ నాయకుడి తాలూకు జాతకమో లేదా పార్టీలో ఉండేటువంటి సభ్యుల తాలూకు జాతకాలను మేము పరిశీలన చేయం. ఇది ఇక్కడ విశేషం. నాడీ జ్యోతిష్యంలో ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏది అధికారాన్ని చేపట్టబోతుంది అనేటటువంటి విషయాన్ని సంవత్సరం ముందే ఆ పార్టీ స్థాపించినటువంటి కాలచక్రంలో ఉండే గ్రహ గతులను బట్టి నాడీ ప్రశ్న వేసి చెప్పడం జరుగుతుంది. 2018లో కూడా తెలంగాణ కేసీఆర్, ఆంధ్రాకి జగన్ అని 2018 ఏప్రిల్లోనే నేను చెప్పాను. ఇంకా అప్పటికి ఎలక్షన్స్ కూడా అవ్వలేదు. అలాగే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉద్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గత డిసెంబర్లోనో ఆ ముందు డిసెంబర్లోనో దాన్ని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి పేరుతో ఉంటే ఖచ్చితంగా మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించేవారు. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్తో ఆ పార్టీ ఉద్భవించి అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని 2 సార్లు అధికారం చేజిక్కించుకుంది. కానీ అక్కడి పార్టీ అధ్యక్షులు ఏ ఆలోచనతో మార్చారో తెలియదు. కానీ ఆ భారతీయ రాష్ట్ర సమితి అనేటటువంటిది ఆ పార్టీ నడిపించే నాయకుడికి మాత్రం రాజ్యాధికారాన్ని ఇవ్వదని గత సంవత్సరము 2023 సెప్టెంబర్లోనే నేను చెప్పాను. ఈ పార్టీ పేరు మార్చడం వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నేను ముందుగానే చెప్పాను. అలాగే అప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వారికి కూడా నేను సుమన్ టీవీ ఛానల్లోని నేను ఎవరిని ఇంటర్వ్యూ ఇవ్వడం ఉంది. కాకపోతే ఆ ఇంటర్వ్యూ మీరు పరిశీలించుకోవచ్చు. జనవరి 21, 2024 లోపు కానీ ఎలక్షన్స్ జరిగితే ఖచ్చితంగా ఆ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. అది దాటితే మాత్రం గ్రహగతుల ప్రభావంతో రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యతలు కూడా వాళ్ళు కోల్పోతారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన బాధ్యత స్వీకరిస్తుందని చెప్పాను. ఈ సందర్భంగా గత ఆగస్టులోనే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయ్యే సమయంలో దేవినేని ఉమా గారు అవనివ్వండి లేదా తెలుగుదేశంలో బాబు గారికి ఆప్తులైనటువంటి కొంతమంది వచ్చి ఇక్కడ మన పీఠం దగ్గర ప్రశ్న వేయడం జరిగింది. వేస్తే 27 రోజులు ఇక్కడ మన గోశాలలోనే వందేదేవి సహిత కార్తవీర్యార్జున కార్యక్రమంతో ఒకటి విశేష పరిహారాలు చేయడం జరిగింది. చేసి ఆ రోజే చెప్పాను 27 రోజుల్లో వారికి మంచి ఫలితం వస్తుంది. అప్పటికి వారు ఇంచుమించు ఒక నెలలైంది అరెస్ట్ అయ్యి. ఇక్కడ చేసినటువంటి ఈ కార్యక్రమ సంకల్పము అప్పుడు కూడా పత్రికాముఖంగానే చెప్పాను 27వ రోజు ఖచ్చితంగా ఫలితం వస్తుందని. అమ్మవారి అనుగ్రహంతో మా గురువుగారి దయ వల్ల ఏ రోజైతే పూర్ణాహుతి చేసామో ఆ రోజే వారికి బెయిల్ రావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ పీఠంలో కొలువై ఉన్నటువంటి అమ్మవారి తాలూకు శక్తి. మొన్న కూడా మార్చి 2024లో తేదేపా కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అనేటటువంటిది 131 సీట్లు పైగా అప్పుడు కాలచక్రాన్ని అనుసరించి, కాకపోతే మీకు ఆ పేపర్ స్టేట్మెంట్లు మీ అందరికీ నేను చూపిస్తాను. నేను ఇచ్చినవి 131 సీట్లు పైగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయ ఢంకాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన బాధ్యతను స్వీకరించబోతుందని నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టీ స్థాపించిన కాలచక్రాన్ని నాడీ జ్యోతిష్యంలోనికి మార్చి ఆ కాలచక్ర గ్రహగతులను బట్టి ఆ కాలంలో ఏ సమయంలో ఏ పార్టీ, ఆ రాజకీయ పార్టీలు ఏవైతే అధికారాన్ని స్వీకరిస్తాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో అందరికీ కూడా ఆ తల్లి తాలూకా శక్తితో వారి వారి యొక్క సమస్యలు అవనివ్వండి, రాజకీయ పరంగా ఉండేటటువంటి ఇబ్బందులు అవనివ్వండి, అన్నింటినీ కూడా అమ్మవారి నివారణ చేసి వారికి పరిపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా ఇస్తుంది. ఇది అక్షర సత్యం. నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. దానికి తగ్గట్టుగా నేను ముందుగా ప్రకటన చేసినటువంటి పేపర్లో ఇచ్చినటువంటి నా ఇంటర్వ్యూస్ మీరు పరిశీలించుకోవచ్చు. ఇదేదో నా గొప్పతనం గురించి కాదు, అమ్మవారి తాలూకు శక్తి గురించి నేను చెప్తున్నాను. ఈ చెప్పేటటువంటిది ప్రతి ఒక్క వాక్కు కూడా అమ్మ